గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలని బాపట్ల జిల్లా పర్చూరు ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి కాలువ పనులు ప్రారంభించాలని రైతు సంఘం నాయకులు కోరారు. దశాబ్దాలుగా సాగు త్రాగునీటి కోసం పోరాడుతున్న పర్చూరు ప్రాంతానికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆగస్టు 4న పర్చూరు సెంటర్లో నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. పాదయాత్రలో పాల్గొనడానికి విశేషమైనటువంటి చొరవ చూపాలని కోరుకుంటూ ఈ యొక్క పర్చూరు ప్రాంతానికి దశాబ్దాల తరంగా అన్యాయం జరుగుతుంది. ఈ తాగునీరు సాగునీరు కేవలం రైతులకు మాత్రమే కాదు, యావత్ మానవాళికి ఈ యొక్క నీరు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పాలకులకు పర్చూరు నుంచి పాలకులకు వినపడేటట్లుగా ఈ యొక్క పాదయాత్ర సాగాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క పాదయాత్రని మనందరం కూడా పర్చూరు పరిసర ప్రాంతాలు నిస్సారమైనటువంటి భూముల్ని సారవంతమైన భూములను చేయడం కోసం ఈ యొక్క పాదయాత్ర ఉద్దేశించింది. మరి ముఖ్యంగా దశాబ్దాల నుంచి మనం డ్రైనేజ్ కాలమైనటువంటి వాగు నుంచి ఈ యొక్క నీళ్లు ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల భూములు నిస్సారమై ఆ యొక్క సారాన్ని కోల్పోయి ఈ యొక్క ఏటికేటి ఉత్పత్తులు దిగజారుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనకి గుంటూరు నుంచి పర్చూరు వరకు ఛానల్ని పొడిగిస్తే ఈ యొక్క ప్రాంతం సస్యశ్యామలై మరలా పంటలు ఎక్కువగా పండి రైతులు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చిన పాలకులందరినీ మనం అడుగుతుంటే మీకు ఆల్టర్నేటివ్ తాగునీరుకి మేము ఎన్ఏపీ స్కీమ్ కొమ్మూరు జనాల నుంచి సప్లై ఇచ్చామని చెప్పి కొంతకాలం మభ్యపెట్టి అది ఆ స్కీమ్ ఫెయిల్ అయింది. కొమ్మూరు కాలం నుంచి అన్నంపట్ల వారిపాలెం వరకు వచ్చే తాగునీటి ఆ స్కీమ్ అంతా ఫెయిల్ అయింది. ఇప్పుడు తాగునీరుకి ఇది తప్పితే ఛానల్ పర్చూరు వరకు పొడిగిస్తేనే దీనికి ప్రత్యామ్నాయం. దీన్ని నిర్లక్ష్యం వహించి ప్రభుత్వం దాటవేత వైఖరి సాగదీస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదమయ్యేంత వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. డాక్టర్ గారు చెప్పినట్టు ఈ 4వ తేదీన ఇక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని విజయవంతం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల